నా దేశంలో ప్రజల మీద బాంబులేశారు. నా దేశానికి సంబంధించినటువంటి ఆడపిల్లల మీద బాంబులేశారు. నా దేశంలో విధ్వంసం చేస్తున్నారు. మా దేశ సుప్రీంని చంపేశారు. ఇది దుర్మార్గం ఇరాన్ చెప్తుంది. యెస్ కరెక్ట్. నో డౌట్ ఎట్ ఆల్. అమెరికా చేస్తున్నది అరాచకం. అది అరాచకం అని చెప్పాలంటే నువ్వేం చేయాలి? అమెరికాని కొట్టాలా? దమ్ముంటే అమెరికాని కొట్టాలి. ఇజ్రాయెల్‌ని కొట్టాలి. దమ్ముంటే ఆ 2 దేశాలని కొట్టాలి. వాళ్ళకి సంబంధించినటువంటి బేసుల్ని కొట్టా పర్లేదు. తప్పే లేదు. వాళ్ళ బేసుల్ని కొట్టడం ద్వారా నిరూపించుకోవడం. కానీ ఖతార్‌కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, లేకపోతే దుబాయ్‌కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, లేకపోతే బహ్రెయిన్‌లోనో ఇట్లాంటి దేశాల్లో అంటే పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీదకెళ్ళి ఎవరి మీద దాడులు చేస్తున్నావు నువ్వు? సాధారణ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఆర్థిక, టూరిజం మీద దెబ్బతీస్తున్నావు. అంటే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తున్నట్టు. వాళ్ళని నాశనం చేయాలన్న కోరిక నీకున్నప్పుడు నిన్ను నాశనం చేయాలని కోరిక ఇంకొకరికి ఉంటే తప్పెట్టవుతది? వాళ్ళందరూ కూడా అమెరికాకి ఏం సహకరించలేదే. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్న బాంబులు పట్టుకుని ఎవడి మీద పడితే ఆళ్ళేసేస్తున్నారు.